ఎన్నుకున్నావు. నీవెవరో చూడకపోయినా, నిన్నెవరో ఎరుగకపోయినా, రూపింపక మునిపే నన్ను ఎన్నుకున్నావు. పనికిరాని పాత్రను నన్ను ఎన్నుకున్నావు. నీ సేవ చేయుటకే నన్ను నిలుపుకున్నావు. గనుడా యేసు ఆరాధించెదను, మహిమాన్వితుడా నిన్నే కీర్తించెదను. గనుడా యేసు ఆరాధించెదను, మహిమాన్వితుడా నిన్నే కీర్తించెదను. సరిచేసి నడిపించితివి నీ మార్గములో, ఘనపరచి నన్ను నిలిపితివి నీ సన్నిధిలో. సరిచేసి నడిపించితివి నీ మార్గములో, ఘనపరచి నన్ను నిలిపితివి నీ సన్నిధిలో. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకందరికీ పేరు పేరున వందనాలమ్మా. దేవునికి స్తోత్రములు. ప్రియమైన సహోదరులరా, ధర్మశాస్త్రోపదేశకులు జ్ఞానమని తాళపు చెవిని ఎత్తుకొని వెళ్ళారు. వారు ప్రవేశించరు, ప్రవేశించే వారిని అడ్డగిస్తారు. అదొక సైకో మతం. వారు బాగుపడరు, బాగుపడే వారిని బాగుపడనివ్వరు. ముందుగా అసలైన జ్ఞానాన్ని, క్రీస్తుని తెలుసుకున్నవారు ఆ తదుపరి ప్రభువుని తెలుసుకోవడానికి, ప్రభువును అంగీకరించడానికి ఆసక్తిని కనపరచాలంటే ముందు తెలుసుకున్నవారు సాక్షార్థమైన దీపాలుగా వెలుగొందాల్సిన బాధ్యత వారి మీద ఉన్నది. ఒక దీపం వెలుగుచుంటే ఆ వెలుగు పరిమాణం ప్రకారం ఆ సరిహద్దుల్లో ఉన్న చీకటంతా పారిపోతుంది. వెలిగి దీపం ఆరిపోయిన ఎన్ని దీపాలనైనా వెలిగిస్తుంది, తను వెలుగుతున్నంత వరకు. అలా కాకుండా ఆరిపోయిన దీపాలు ఏ దీపాలని వెలిగించలేవు. ఈ పరిశుద్ధ మార్గంలోనికి వచ్చి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని ఉంది కదా. ఆయన మాటల ప్రకారం జీవించడం అదే జ్ఞానము, అదే వివేకం. సామెతల గ్రంథం అంతా కూడా జ్ఞానము అనే మాట
చాలాసార్లు ఉన్నది. జ్ఞానము అనే మాట దగ్గర క్రీస్తుని చేర్చుకొని మనం చదువుకుంటే సామెతలు మనకు ఒక పెద్ద గొప్ప వాక్యపు విందు భోజనంలాగా సామెతలు గ్రంథం మనకు అర్థమవుతుంది. లేఖనాల్లో ఎక్కడైనా క్రీస్తుని మనం చేర్చుకుంటే ఆ రుచి మాధుర్యం మహా అద్భుతంగా ఆ రుచి ఉంటుంది. ప్రాణాత్మ శరీరాలు పరవశంతో పరవళ్ళు తొక్కుతాయి. లేఖనాల్లో క్రీస్తుని మనం కనుగొంటే ఆ లేఖనాల ఆధారంగా క్రీస్తును ఆ ప్రత్యక్షతని మనం కలిగి ఉంటే మొత్తము కీళ్ళు, ఎముకలు, నరము, మాంసము, కండరాలు అదో రకమైన నూతనమైన బలాన్ని పొందుతాయి. క్రొవ్వు మెదడు దొరికినట్టుగా నా ప్రాణాత్మ శరీరాలు సంతోషించుచున్నవి అని మహారాజు అయిన దావీదు అన్నాడు. అదొక పెద్ద కొండ. ఆ కొండ మీద ఆ బొమ్మని చూడడానికి ముక్కు, ముఖము, నోరు సరిగా లేని ఆ బొమ్మని చూడడానికి గంటలు గంటలు క్యూలో నిలబడి ఆ దగ్గరికి వెళ్ళగానే క్షణంలో దొబ్బేస్తారు, వెళ్ళిపోవాలి. దాన్ని ప్రజలు అంటారు దర్శనము అని. దర్శనం బాగైందా అంటారు. ఒక క్షణం కూడా చూడనివ్వరు. దానికోసం గంటలు గంటలు క్యూలో నిలబడి వెళ్ళాలి. దర్శనం అంటే అది కాదు. లేఖనాలలో క్రీస్తు మనకి దర్శనం అవుతే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు లేఖనాల్లో ప్రభువైన యేసుక్రీస్తుని మనం కనుగొంటే అది అసలు సిసలైన దర్శన వాక్యం. అది మన ప్రాణాత్మ కీళ్లను, మూలుగను, నరములను, మాంసాన్ని, నిలువెల్లు మన శరీరాన్ని అదొక రకమైన ఉజ్జీవముతో, బలముతో నింపుతుంది. లేఖనాలలో నిత్య జీవం, ఆ నిత్య జీవమే ప్రభు అయిన యేసుక్రీస్తుని తెలుసుకోవడమే అసలు సిసలైన జ్ఞానం. దేవుని యందలి భయభక్తులే జ్ఞానము. ఒక వ్యక్తి యేసు ప్రభువుని తెలుసుకోవడం వలన జ్ఞాని అవుతాడు. తెలివిని సంపాదించుకుంటాడు. ఇంకా తెలివి లేని వారికి కూడా తెలివి వస్తుంది. బుద్ధి లేని వారికి బుద్ధి, జ్ఞానం లేని వారికి జ్ఞానం, వివేకం లేని వారికి వివేకం, సమయోచితమైన జ్ఞానం వస్తుంది. ఎక్కడ, ఎప్పుడు, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఈ వివేచన ఆ మనిషి సంపాదించుకుంటాడు. చాలామంది అంటారు, చాలామంది అంటుంటే మనం వింటుంటాం. ప్రార్థనకి వెళ్తున్నావే ఇలా చేయొచ్చునా, దేవుని నమ్ముకున్నావే ఇలా చేయొచ్చునా, బైబిల్ పట్టుకున్నావే ఇలా చేయొచ్చునా, మందిరానికి వెళ్తున్నావే ఇలా చేయొచ్చునా, ఇది నీకు తగునా అంటారు. ప్రియమైన సహోదరులారా,
మన చుట్టుపక్కల ఉన్న వారికి, మన వంశంలో ఉన్న వారికి మనము అడ్డుబండగా, అడ్డురాయిగా, ఆటంకముగా ఉండకూడదు. మన సాక్ష్యం బాగుండాలి. మన రక్షణ సాక్ష్యం, మన అనుదిన విశ్వాసపు సాక్ష్యం ఘమ్ ఘమ్ అంటుండాలి. పరిమళ వాసన రావాలి. కంపు కొట్టకూడదు. కొంతమంది అనుదిన జీవిత సాక్ష్యాలు, వారు నడుచుకునే విధానం, వాళ్ళ నడక, వారి ప్రవర్తన తీరు సచ్చిన కుక్క కంటే హీనంగా కంపు కొడుతూ ఉంటుంది. ఎవరు ఆమెన చుచు చిచి ఆమె ఏంది నమ్ముకున్నదే? యేసు ప్రభు మహానుభావుడు, గొప్పోడు. వీళ్ళు నమ్ముకోవడం వల్ల ఆయనకి చెడ్డ పేరు. చూసారా? అలాంటి వాళ్ళను బట్టి ఎవరు ప్రభు మీద ఆశ కలిగి, ఆకలి కలిగి ఉంటారు? మన జీవితాన్ని ఎవరైనా మాట్లాడుకుంటే, మన గురించి ఆలోచన చేస్తే, చర్చించుకుంటే, వాళ్ళకి యేసు ప్రభువుని నమ్ముకోవాలనే ఆకలి, ఆశ కలగాలి. మనము శ్రమలో ఉండుగాక, బంధకాల్లో ఉండుగాక, మనలో నిరీక్షణ పూరితమైన మాటలు, విశ్వాసపూరితమైన మాటలు, ప్రోత్సాహకరమైన మాటలు మనలో రావాలి. ప్రియమైన సహోదరులారా, మాటలో ఎప్పుడు ఎక్కడ తేడా రాకూడదు. ఇంకా 20 ఏళ్ళైనా, 30 ఏళ్ళైనా, 20 ఏళ్ళ కిందట ఏం మాట్లాడినామో, ఇంకా 30 ఏళ్ళైనా మాటలో తేడా రాకూడదు. దూషణకరమైన మాటలు, అవిశ్వాసపు మాటలు, నిరుత్సాహపు మాటలు, అనుమానపు మాటలు, వినేవారికి వెనక్కిలాగే మాటలు ఎప్పుడు ఎక్కడ మాట్లాడకూడదు. ఒక వ్యక్తి క్రీస్తును తెలుసుకున్నాడంటే తన మీద ఎంతో బాధ్యత ఉంది. తను ఒక బాధ్యత గల మనిషి. తనని అందరూ చూస్తున్నారు, అందరూ గమనిస్తున్నారు. అందుకే ప్రియమైన సహోదరులరా, ఈ రోజుల్లో మనం ఎవరికి సువార్త చెప్పవలసిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళ దగ్గరికి వచ్చి వినయంగా ఏదన్నా అడిగితే చెప్పవచ్చు. కానీ ఈ రోజుల్లో మనుషులకి చెప్పే సువార్త కంటే చూచే సువార్తని ఎక్కువగా వెతుకుతున్నారు. చూచే సువార్తను వారు చూడాలంట. చూసే సువార్తకి ప్రజలు ఎటువంటి అభ్యంతరము తెలపలేరు. మనం ఎవరికి ఆటంకంగా ఉండకూడదు. అయినా ఆ ప్రజలు, ఆ శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్రోపదేశకులు, వాళ్ళకి ఏమన్నా తెలివి వచ్చిందా? కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆయన అక్కడ నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులు, పరిచయులు ఆయన మీద నిండా పగబట్టి ఆయన మీద నేరము మోపవలనని ఉండి, ఆయన నోట నుండి వచ్చు ఏ మాటనైనను పట్టుకొనుటకు పొంచి
వెదకుచూ చాలా సంగతులను గూర్చి ఆయనను మాటలాడింపసాగిరి. మార్పు పొందాలనే తపన వారికి లేదు కానీ ఆయన్ని ఎలాగైనా తప్పుపట్టాలి, మాటల్లో ఇరికించాలి, ఆయన మీద దోషం మోపాలి అని నిండా పగబట్టినారు. ఏమి నాయన నిండా పగబట్టడం? ఆయన ఏమన్నా మీ ఆస్తి కబ్జా చేసినాడా? అన్నదమ్ముల భాగాలు ఏమైనా ఎక్కువ తీసుకున్నాడా, దోచుకున్నాడా? బాగుపడండి రా బాబు, బాగుపడండి, మార్పు పొందండి, బాధ్యత కలిగిన వ్యక్తుల్లాగా జీవించండి, ఇతరులకి దీపాలుగా, ఉప్పుగా, వెలుగుగా ఉండండి అనడం తప్ప వాళ్ళకి మార్పు దిశగా వాళ్ళు ప్రయాణం చేయడం లేదు. కానీ ఆయన మీద పగని పెంచుకుంటున్నారు, విరోధాన్ని పెంచుకుంటున్నారు, నిండా పగబడుతున్నారు ఆయన మీద. ఆయన మాటల్లో ఆయన ఎలాగైనా ఇరికించాలనే ఒక కుతంత్రము వారిలో ఉన్నది. 12వ అధ్యాయంలో అంతలో ఒకరినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగిను. అంతలో ఇసుక రాలనంతగా, ఇసుక నేల మీద పడనంతగా, ఒకరికొకరు తొక్కుకున్నట్లుగా వేవేల కొలది ప్రజలు అక్కడ కూడుకున్నారు, వచ్చి చేరినారు. వేవేల కొలది ప్రజలు. ప్రభువా, మా సరిహద్దుల్లో జరుగుతున్న సకల ప్రార్థనలకి, సకల ఆరాధనలకి ఇసుక వేస్తే రాలనంతగా ఒక్కరినొకడు తొక్కుకున్నట్లు అంత వేవేల కొలది జన సమూహాలను నడిపించుము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. వేవేల కొలది ప్రజలు అక్కడ వచ్చి చేరారు. మొదట శిష్యులతో ప్రభువు చెప్పాడు, పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండి. వేషధారణ అనేది పులిసిన పిండి. పులిసిన పిండి ముద్ద అంతటిని, ఆ కుండలో ఉన్న ఆ పిండి పదార్థం అంతటిని పనికి రాకుండా పాడు చేస్తుంది. వేషధారణ అనేది పులిసిన పిండి. వేషధారణ అనేది పులిసిన పిండి. ఈ పులిసిన పిండి ఎక్కడ పడితే అక్కడ చిన్న మందలో, గుంపులో ఈ పులిసిన పిండి అనే వేషధారణ కూడా ఉంటుంది. అపవాది బ్యాచ్ కూడా ఉంటారు ప్రార్థనా గుంపులలో, ఆరాధన గుంపులలో అపవాది బ్యాచ్ కూడా ఉంటారు. వాళ్ళ ఎట్లుంటుందంటే చూడ్డానికేమో, ఇప్పుడు ఎక్కడైనా కారులో ముందు పక్క డ్రైవర్ దగ్గర నల్ల ద్రాక్షలు, తెల్ల ద్రాక్షలు గుత్తి వేలాడుతుంటుంది. దూరం నుండి చూస్తే అచ్చము ద్రాక్ష పండ్లలాగే, ద్రాక్ష గుత్తిలాగే ఉంటుంది. కానీ అది
ప్లాస్టిక్ది. అలాగే కొంతమంది దూరం నుండి చూస్తే వాళ్ళే నిజమైన భక్తులు అన్నట్టుగా ఉంటారు. కానీ వాళ్ళతో కొంత సమయాన్ని కేటాయిస్తే వాళ్ళలో ఎంత వేషధారణ ఉందో అర్థమవుతుంది. ఇలాంటి వాళ్ళని మీరు జాగ్రత్తగా గుర్తించి వాళ్ళతో దూరంగా ఉంటే, ఎంత దూరంగా ఉంటే అంత మేలు. ప్రభువు వేశ్యలనైనా క్షమిస్తాడు కానీ వేషధారులను క్షమించలేడు. నిద్రపోయే వాళ్ళని లేపచ్చు కానీ నిద్రపోతున్నట్టు నటించే వారిని ఎవరు లేపుతారు? ఎంత భయంకరమైన పాపులనైనా ప్రభు క్షమిస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ వేషధారులు ఉంటారే, వాళ్ళను ఆయన క్షమించలేడు. వేషధారుల కంటే వేశ్యలే ముందుగా పరలోక రాజ్యంలో చేరతారు. మీకంటే ముందుగా సుంకరులు, పాపులు, వేశ్యలు పరలోక రాజ్యంలో చేరతారు అని ప్రభువు చెప్పాడు. అందుకే పరిసయ్యులు మత సంబంధమైన వారు, మతాచారాలు చేసేవాళ్ళు వేషధారణ అనే పులిసిన పిండి. వాళ్ళ దగ్గర మతం ఉంటుంది కానీ మానవత్వం ఉండదు. ప్రేమ, కనికరం, న్యాయము అనేది ఉండదు. వారి దగ్గర బలి ఉంటుంది కానీ కనికరం ఉండదు. ప్రభు బలిని కోరడం లేదు, కనికరాన్ని కోరుకుంటున్నాడు. అందుకే ఈ పరిసయ్యుల వేషధారణ అనే పులిసిన పిండిని గూర్చి మీరు జాగ్రత్త పడండి. నువ్వు ఎంత వేషధారణ చేసినా, ఎంత నటించినా మరుగైనదేది బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. చూశారా? నువ్వు ఎంతకాలం నటిస్తావు? నీ అసలు స్వరూపం, నీ అంతరంగంలో ఉన్నది ఖచ్చితంగా ఏదో ఒకరోజు బయటపడుతుంది. రహస్యం అనేది, మరుగైనది తప్పకుండా బయటికి వస్తుంది, బయలుపరచబడాలి. మరుగైనది ఏది బయలుపడకపోదు. రహస్య జీవితాలు మిథ్యల మీద ప్రకటించబడతాయి. దాచిపెట్టుకునే కొలది ఒక అబద్ధాన్ని నిజం చేయాలంటే 1000 అబద్ధాలు ఆడాలి. ఎంతగా దాచుకుంటే అంతగా మేడల మీద, పబ్లిక్లో ప్రకటించబడుతుంది. ప్రియమైన సహోదరులరా, కానీ ఎంత యథార్థంగా ఉంటే అంత మేలు. మనలో వేషధారణ అనే పులిసిన పిండి ఉండకూడదు. యథార్థంగా ఉండాలి. ఎక్కడైనా సరే ఒకే రకంగా ఉండాలి. వాళ్ళే నిర్భయంగా, ధైర్యంగా, నిశ్చింతగా వారు జీవిస్తారు. ఎంత దాచిపెట్టుకుంటే అంత. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్న ఇంటిలో తల్లికి బద్ధకం అయితే, సోమరితనం అయితే వాళ్ళ మలమూత్రాదుల వస్త్రాలని, ఆ బట్టలని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకుండా ఒక చోట ఆ బాక్స్లో ఒక గూట్లో వేస్తే ఒక వారానికి ఆ ఇల్లంతా కూడా పెంట వాసన వస్తుంది, కంపు వాసన వస్తుంది. కానీ ఆ కంపును వారు కడుక్కోరు. కానీ మా ఇంటికి వస్తే
సేవకన్నా నీళ్ళు కూడా తాగడప్ప అంటారు. అన్నకి ఒక రకమైన అభిప్రాయం ఉంది. ఎందుకు తాగడు నీళ్ళు? ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ కంపు వస్తే ఎవరు నీళ్ళు తాగుతారు? దాన్ని దాచిపెట్టే కొద్ది పెంటను భయంకరమైన కంపు కొడుతుంది ఇల్లంతా. పాపం అనే పెంటను దాచిపెట్టే కొలది అంతరంగం భయంకరమైన కంపు. ప్రియమైన సహోదరులరా, అందుకే ఓపెన్ బుక్ లాగా, తెరచిన పుస్తకంలాగా జీవితం ఉండాలి. మనుషులకి తెలియకపోవచ్చు మన రహస్య జీవితాలు, కానీ రహస్యమందు చూచే తండ్రికి బాహాటముగా తెలుసు. అందుకే వేషధారుల గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. మరుగైనది ఏది బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏది కూడా తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడతాయి. మీరు గదుల యందు చెవిలో చెప్పుకున్నవి మిద్దెల మీద చాటింపబడతాయి. చూశారా? ఏమీ దాచబడదు, ఏమీ రహస్యం అనేది ఉండదు. దాచే కొద్దీ రహస్యముగా ఉంచే కొలది అది ఇంకా విపరీతమైన పబ్లిక్లో అది ప్రచురం అవుతుంది. అందుకే జాగ్రత్త. ప్రియమైన సహోదరులారా, తెరచిన పుస్తకంలాగా యథార్థవంతులుగా ప్రభు దగ్గర, మనుషుల దగ్గర జీవించండి. నిమ్మలంగా, ధైర్యంగా జీవిస్తారు. మోసం, అబద్ధం, వేషధారణ మనిషి విలువని తగ్గిస్తుంది. ఆ మనిషిని సమాజం అసహించుకుంటుంది. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. అందరికీ వందనాలమ్మా. ప్రార్థన చేయండి. వందనాలన్నా.